సంఘటనలు మన సొసైటీలో జరుగుతుండనేది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే విషయం తెలియగానే అమ్మాయిని అంత దారుణంగా చేసి కాల్ చేశారనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కన్నీలాగు సంబంధం కూడా ఎవడం మొదలుపెట్టారు. అంటే రేపు పిల్లలు ఎలా పెంచాలి, ఎలా చేయాలి అనేది ఎక్కడ భయంగా ఉందన్నమాట బతకడం కూడా. అఫ్కోర్స్ ఇదంతా ఎవరైనా సరే క్రిమినల్స్ అయినా సరే మనందరిలో భాగమే, మనందరి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇది అందరికీ కూడా మనందరం బాధ్యమే. ఈరోజు మేబీ ఒక విధంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు బాధ్యత. ఎందుకంటే మొబైల్ చూస్తే అన్నీ డైరెక్ట్గా ఫోన్ సైడ్స్ వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఇంత క్రైమ్ లేదు వదినాయి. అలాగే అంటే ఇలాంటివి ఏం చెప్పడానికి సరిపోయాము, మేము అసలు సరిపోయాము చెప్పడానికి. డెఫినెట్గా ప్రియాంక ఫ్యామిలీకి నా మనస్ఫూర్తిగా నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. వెరీ సారీ అండి అందరూ కూడా, వెరీ సారీ. నాకు సిచ్యువేషన్ చూసినప్పుడు డెఫినెట్గా అందరికి ఏంటంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మేమందరం కూడా బాధ్యమేమో, అందుకే నేను సరిగా మాట్లాడలేకపోతాను కూడా. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, కానీ ఆ క్షణంలో అమ్మాయి ఏమనుకుంటుంది అని ఆలోచించాను. ఏంటి, అందరూ అమ్మాయి 100 కాల్ చేసి ఉండొచ్చు కదా, చేయలేకపోయిందని. 100 ఎందుకు కాల్ చేసి ఉండకపోవచ్చు అంటే అమ్మాయి వాయిస్ ఉంటే చాలా సెన్సిటివ్గా ఉంది, చాలా సున్నితంగా. అంటే ఎందుకు కాల్ చేసి ఉండకపోవచ్చు అంటే, 4 అబ్బాయిలు నా స్కూటర్ పాడైంది, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, 2 అబ్బాయిలు అనుకుందాం, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ మీద ఒక 100 ఫోన్ చేసి ఉంటే, ఒకవేళ పోలీసులు వస్తే ఏంటక్క ఇంత అనుమానం పడతావా నీకు హెల్ప్ చేయబోతుంటే వాళ్ళు అనుకుంటారేమని చేసి ఉండకపోవచ్చు అమ్మాయి. అంటే అమ్మాయిలు అబ్బాయిలు అంతా నమ్ముతారు. కానీ ప్లీజ్ అమ్మా, మీరు చెప్తున్నా, మేము మగాళ్ళం కాదు మృగాలం, మమ్మల్ని నమ్మద్దు. మీరెవ్వరు మమ్మల్ని నమ్మద్దు. సొంత అన్న తండ్రి తమ్ముడిని కూడా నమ్మద్దు ప్లీజ్. ప్రపంచం అలా ఉంది, మీరు మమ్మల్ని నమ్మకండి. ఏ విషయంలో సరే మీరు ఫోన్ చేసేయండి, 100 ఫోన్ చేసి తర్వాత సారీ చెప్పొచ్చు. సారీ అన్న, నేను అనుమానపడ్డాను, ఏమనుకోవద్దు అని చెప్పొచ్చు. ఎవరి గురించి అయినా అనుమానపడడానికి మాత్రం ఏమాత్రం వెనకడేయకండి. అందరినీ అనుమానపడండి, అనుమానంతోనే బతకండి ప్లీజ్. అప్పుడు మీరు సేఫ్గా ఉండగలరు. థ్యాంక్ యూ. ఇది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ఇది తెలిసిన రోజు నేను ఈ రోజు వరకు కూడా నాకు అంటే ఫుల్ డే నేను ఒక రోజు మొత్తం పడుకోలేదు, నెక్స్ట్ డే కూడా పడుకోలేదు. నాకు అది కంప్లీట్ అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది 2 రోజులు. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. సో ఇప్పుడు ఇంట్లో కూర్చోవాలన్నా కూడా భయం వేసే స్టేజ్లో కనబడుతుంది. మా మిస్సెస్ కూడా 2 డేస్ డిస్టర్బ్ అయిపోయి పడుకోకుండా కూర్చున్నాను. సో తల్లి ప్రియాంక ఎక్కడున్నావు కానీ క్షమించు మమ్మల్ని అందరినీ. ఇలాంటిది జరగకూడదు. ఫ్యూచర్లో దీన్ని పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగనివ్వకుండా చూడాలి. సో వాళ్ళ కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తున్నాను. అలా చేసిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున పనిష్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలి లేదా షూట్ చేసి చంపేయాలి. ఈ ఇన్సిడెంట్ అనేది చాలా డిస్టర్బ్ చేసింది నన్ను. సో నిజంగా సొసైటీ ఎటు వెళ్తుందో ఎవరికి ఏం తెలియట్లేదు. ఇది మీ అందరి బాధ్యత. ప్రెస్, మీడియా, ప్రేక్షకులు అందరూ దీన్ని బాధ్యత వహించి అందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గత 2-3 రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతుంది. మగ మృగాల మధ్య మనం బతుకుతుంది అనిపిస్తుంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి, భయం కలిగించేలా ఉండాలి. నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పలేదు. త్వరగా నేరస్తులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడు. ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, మీ ఫోన్లో 100 నెంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోన్లో హాకై యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక బజర్ నొక్కితే చాలు, షీ టీమ్స్ హుటాహుట మిమ్మల్ని చేరుకుంటాయి. పోలీసు వారి సేవల్ని, అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నిన్న ఒక రోజు మొత్తం నాకు మెంటల్ వచ్చిందండి. లోపల కోపం, ఇరిటేషను, బీపీ. అంటే మొన్న జరిగింది మీరు అందరూ వినుంటారు, తప్పకుండా మీరు అందరూ బాధపడి ఉంటారు. మీలో కూడా భయంకరమైన కోపం వచ్చి ఉంటుంది. అంటే ఇంతేనా, మనం ఏం చేయలేమా? నాకు చెల్లుందండి, బాంబేలో పనిచేస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏనా కొడుకన్నా వస్తాడా, చంపేస్తాడా ఏంటని భయం, బ్రెయిన్ అర్థం కాల. కోపంలో టక్కని తీసి ట్విట్టర్లో టైప్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు నా మీద నాకు అసహ్యం వేసింది. ఇదేనా నేను చేయగలను? 144 లెటర్స్. మనుషులుగా ఇంతే, ఏం చేయలేకపోయాం. అట్లీస్ట్ ఒక 8 సంవత్సరాల క్రితం క్యాండిల్ పట్టుకుని మార్చన్నా చేయగలం, ఏం చేయలేమా, ఇంతేనా మనం అనుకునే రేంజ్కి నాకు భయం వేస్తుందండి. నిజంగా చెప్తున్నా, నాకు చాలా భయం వేస్తుంది. ఇవాళ ఇక్కడికి వస్తున్నానని తెలియగానే ఐ ఫెల్ట్ ఐ షుడ్ షేర్ దిస్ విత్ యూ. ఇవాళ మధ్యాహ్నం ఇలాంటి మూమెంట్లో ఏంటి, మనం అంతా ఇంతేనా, మా అయితే వారం రోజులు బాధపడతామా, దాని తర్వాత మళ్ళీ సంవత్సరం అయింది అనుకుంటామా అనుకునే పాయింట్లో ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియో వచ్చిందండి. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ బయట జనాలు నడ్డానికి గ్యాప్ లేకుండా అంతమంది అక్కడికి వచ్చి, లేదు వీళ్ళు బయటికి వెళ్ళకూడదు అని మన జనం, ప్రతి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి నిలబడ్డారు. మనిషికి పుట్టిన గర్వంగా అనిపించింది. సో ఐ థింక్ ఒక్కసారి వాళ్ళందరి కోసం ఇవాళ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉండొచ్చు, ట్విట్టర్లో టైప్ చేసి ఉండొచ్చు, లేదా ఊరికి ఆన్లైన్లో అబ్బా ఇవాళ పని అయిపోయిందిరా అనుకుని ఉండొచ్చు. వాళ్ళు కాదు, ఇది పర్సనల్గా తీసుకుని ఎవరెవరైతే అక్కడికి వెళ్ళి స్టేషన్ బయట నిలబడి పోరాడారో వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా ఓవేసుకుందాం అండి. దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే మనం వాళ్ళు వెళ్ళారు, సో దే డిజర్వ్ ఇట్. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు భయం ఉంటుంది, భయం రావాలి. సో సారీ ఐ వెంట లిటిల్ ఆఫ్ టాపిక్, బట్ ఐ ఫెల్ట్ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మాట్లాడడం నాకు టెంపర్ చేస్తుంది. మీ అందరికీ నమస్కారం. आप सबको नमस्कार. We again are trending on Twitter in the name of Priyanka Reddy. We will be trending and every news channel will pick up this news and the news will be there for 3 days or 4 days. I want to ask first question to that police personnel that when Priyanka Reddy's mom came to you, you had the audacity to tell the mother that మీ అమ్మాయి లేచిపోయిందా ఏంటో చూడండి, సిగ్గుందరా నీకు, you bloody idiot police personnel. जब उसकी बेटी गायब थी तेरे पास आके जब उसने हेल्प किया. Second notice, when the girl needed help, there were 4 animal bastards who were around and they picked her up, they raped her, they burnt her alive and threw her. And for 3 days we don't know what is happening with the girl, with the girl's family. Till when will we wait for police to take a charge, the community to take a charge, or for the government to take a charge? I as Poonam Kaur, as a girl, I'm telling you, I want to kill these animals and go to jail. I cannot wait for the police to come and charge it and make a file. I want to kill them myself. I want to go to jail after killing them. Are you ready? What is the solution for this rape terror which has been happening in the country again and again? The police to come and charge it and make a file. I want to kill them myself. I want to go to jail after killing them. Are you ready? What is the solution for this rape terror which has been happening in the country again and again and again? One time it is a student, other time it is a doctor. We don't even know how many cases are suppressed because of the police people. And for God's sake,
don't make this a political opportunity for political people to go and bang it in front of the government saying इसके वजह से हुआ, उसके वजह से हुआ, मोहम्मद पाशा के वजह से हुआ, वेनु के वजह से हुआ. No, it is not political, it is not religious. It is about a woman and men, those bastards misusing the weakness which happens again and again and again. Are we living in jungles? These are concrete jungles with organized crime. अरे जंगल में भी पता होता है कि अगर शेर आया तो भागना है, चीता आया तो गलत है, स्नेक आएगा तो काटेगा. तुम हरामी लोग, तुम्हारे दिमागों में क्या चलता है मुझे आज तक पता नहीं चला. मुझे इन लोगों को झटका के जेल में मैं जाना चाहती हूँ. Because I am done with this rape terror around the country. This has become an organized fucking crime. I am done with it. I can't sit. I am burning since yesterday. I can't sit. I can't think for a moment about these girls who work misusing the weakness which happens again and again and again. Are we living in jungles? These are concrete jungles with organized crime. अरे जंगल में भी पता होता है कि अगर शेर आया तो भागना है, चीता आया तो गलत है, स्नेक आएगा तो काटेगा. तुम हरामी लोग, तुम्हारे दिमागों में क्या चलता है मुझे आज तक पता नहीं चला. मुझे इन लोगों को झटका के जेल में मैं जाना चाहती हूँ. Because I am done with this rape terror around the country. This has become an organized fucking crime. I am done with it. I can't sit. I am burning since yesterday. I can't sit. I can't think for a moment about these girls who work. What is happening to these men? I want to fucking kill these bastards and go to fucking jail. And if that is a crime, if killing these rapists is a crime, I will be a criminal in their name. I can't take this nonsense, and how can these girls take this nonsense? Please get me a solution. Please become a part of the solution. Don't become a part of the trend. Do not become a part of this political vendetta. Do not become this ये तेलंगाना में हुआ, आंध्रा में हुआ, दिल्ली में हुआ, इसके वजह से हुआ, उसके वजह से हुआ. नो, ये हुआ है, एक लड़की के साथ हुआ है. 4 दरिंदों ने इसे किया है. इन दरिंदों को कैसे मारना है वो मुझे बताइए. अगर इनको मारना क्राइम है, वो क्रिमिनल मैं बनना चाहती हूँ. नमस्कार. थैंक यू.